హాయ్ డెమోన్. హాయ్, హౌ ఆర్ యు? గన్నుందా? కత్తుందా? దేనికి? మా రీతుని నువ్వు నామినేట్ చేసినప్పటి నుంచి నేను చంద్రముఖిలా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పొడుద్దామా అని. నామినేషన్ ఉన్నదే నామినేట్ చేయడానికి కదా మరి. నువ్వు ఆ రోజు నామినేట్ చేసినందుకు మా రీతుకు సారీ చెప్పు. అప్పుడే చెప్పాను కదండి, మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలి, మా ముందు మాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, సారీ. ఎలా ఉన్నావు డెమోన్? నేను చాలా బాగున్నా, మీరు? ఎలా ఉన్నావు నువ్వే చెప్పాలి. రీతులా ఉన్నానా? ఓకే ఓకే ఉన్నానా? రీతిలా లేరు, బట్ యూఆర్ లుకింగ్ గుడ్. రీతు రీతు అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి మాకు. పుట్టింది పెరిగింది అంతా కూడా తణుకు. నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత కెరియర్ కోసం ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అండ్ నాకంటూ ఒక గుర్తింపు రావాలని హైదరాబాద్ లో ఉంటున్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. సెటిల్ అవ్వలేదు, అవ్వడానికి ట్రై చేస్తున్నా. మీ అత్తగారి ఇల్లు కూడా హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నారా? లేదండి, అలా ఏమనుకోవట్లేదు. ఫ్యూచర్ లో ఇక్కడే ఉండాలనుకుంటున్నారు కదా? ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ. అంటే హోమ్ టౌన్ వదలకూడదు, హోమ్ టౌన్ తో పాటు హైదరాబాద్. ఎందుకంటే హోమ్ టౌన్ పుట్టి పెరిగింది కాబట్టి నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నా కెరియర్ వైజ్ నాకు ఈవెన్ బిగ్ బాస్ ఆపర్చునిటీ అండ్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాతే నేను కొంచెం నేమ్ అది కొంచెం వస్తుంది కాబట్టి హైదరాబాద్. అసలు పవన్ కాస్త డెమోన్ పవన్ గా ఎలా చేంజ్ అయ్యాడు? నేను నోవెల్స్ చదువుతామట మాంగా, అందులో క్యారెక్టర్స్ ఉంటాయి. సో నేను ఆ క్యారెక్టర్స్ ని ఇన్స్పైర్ చేసి సో వాళ్ళలాగా నేను కూడా వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాను అనమాట అందులో ఉన్న హీరో. సో నేను కూడా అలా కంటిన్యూస్ గా బెటర్ అవుతూ ఉండాలి లైఫ్ లో అని చెప్పి అది పెట్టుకున్నా. అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది? నేను మా అన్నయ్య. ఇప్పటి వరకు మాకు ఎక్కడ వినలేదు మీ అన్ని కోసం. ఏంటి అసలు ఏం చేస్తూ ఉంటారు? నాది మా అన్నది చాలా సింపుల్ గా ఉంటది, పెద్దోడు చిన్నోడు ఎలా ఉంటది అలాగా. నేను మోస్ట్లీ నాకు ఏమైనా కావాలంటే మా అన్నయ్యకి కాల్ చేసి అడుగుతాను. మా అన్నయ్య ఏమైనా అరే ఏంటి బాగున్నావా, హెల్త్ అది చూసుకో అని చెప్తాడు. తక్కువ అంటే ఏదైనా వర్క్స్ ఉంటేనే, పని ఉంటే మాట్లాడుకునే టైపు, లేదా ఇంట్లో ఏదైనా నీడ్ ఉంటే అలా చెప్పుకుంటాం. బట్ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్, నేను కొంచెం ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ నేను జాబ్ చేసినా చేయకపోయినా కెరియర్ వైజ్ నేను ఇండస్ట్రీలో ఇలాగా పేషెన్స్ గా వెయిట్ చేస్తూ నాకు ఇప్పుడు సక్సెస్ రావడానికి వన్ ఆఫ్ ది బిగ్ రీజన్ నా బ్రదర్. ఎందుకంటే మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి మా ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తూ, నాకు కూడా నువ్వు వెళ్ళు ట్రై చేస్తూ అని పుష్ చేస్తూ, ఫైనాన్షియల్గా కూడా నాకు సపోర్ట్ ఉంటూ వాళ్ళు ఉన్న. మా అన్నయ్య ఎక్కువ నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి నేను ఇలా ఈ పొజిషన్ ఉన్నా. తర్వాత మా పేరెంట్స్ అండ్ మా రిలేటివ్స్ లో కూడా ఈ బిగ్ బాస్ జర్నీలో నాకు మా రిలేటివ్స్ లో కూడా కొంతమంది నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎలా ఉంది నేను ఇక్కడికి రావడమా? కాదు, ఏంటి ఎలా ఉంది లైక్ బిగ్ బాసా? అంతకు మించి. ఓకే, రీతు ఎలా ఉందా? ఇవన్నిటికి మించి రీతు అంతకు మించేనా? తనంటే రీతు ఎందుకు వచ్చింది? తనంటే తనుజ రావచ్చు. అంటే మేము రివాన్ కదా, సో అందుకు. అబ్బా అబ్బా, మొత్తానికి ఏం చేస్తుంది, ఎలా ఉంది, ఎక్కడుంది? రీతు స్ట్రాంగ్ అండ్ చాలా బాగుంది, వర్క్స్ లో బిజీ ఉంది, షీఈ్ హ్యాపీ. మేము యాక్చువల్లీ బేబీ జోడీ చేస్తున్నాం, ఆ షో బిజీగా ఉన్నాం. ఏంటి ఆ డాన్స్లు ఏంటి, ఆ స్టెప్పులు ఏంటి, ఆ రొమాంటిక్ సాంగ్లు ఏంటి, ఆ గొడవలు ఏంటయ్యా బాబు? యా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. యాక్చువల్లీ స్టేజ్ మీద నాది ఇదే ఫస్ట్, నాకు యాక్చువల్లీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇలా షో చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. నర్వస్ అయితే ఉంది, బట్ అట్ ది సేమ్ టైం నేను రీతు యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ లో సరిగ్గా ప్రాపర్ గా డాన్స్ చేయాల. నేను అనుకునేవాడిని చేస్తే బాగున్నాను అంటే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో చూసుకోవడానికి ఏం లేదు మా ఇద్దరి డాన్స్, బట్ ఇప్పుడు ఇందులో చేసి మళ్ళీ చూసుకోవచ్చు. మీకు హౌస్ లో కష్టంగా ఉందా, ఇప్పుడు ఈ డాన్స్ షో లో కష్టంగా ఉందా? ఇది వెరీ జడ్జిమెంటల్ గా ఉంది కాబట్టి ఇక్కడ మార్క్స్ ఇస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంది, కోపం వచ్చేస్తుంది. కోపం వస్తుందా? బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటిది లేదు కాబట్టి బిగ్ బాస్ ఇస్ ఫన్. డాన్స్ షో కూడా చాలా బాగుంది, ఛాలెంజింగ్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ మార్క్స్ ఇస్తున్నప్పుడు బాధ కోపం రెండు కలిసి వస్తున్నాయి. మీరు కాంప్రమైజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, కాంట్రవర్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? స్మాల్ థింగ్స్ అయితే కాంప్రమైజ్, బిగ్ థింగ్స్ అయితే కాంప్రమైజ్ అవ్వను. అంటే అది ఇంకా టూ డీప్ అయితేనే అప్పుడు ఏదైతే అవన్నీ నేనైతే కాంప్రమైజ్ అవ్వను అన్నది వస్తుంది. బట్ మోస్ట్లీ బ్యాలెన్స్డ్ అండ్ సెటిల్ గా ఉండడానికి ట్రై చేస్తాను.